హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ మధ్య పిల్లల్లో ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తుంది కదా. ఈ ఐరన్ లోపాన్ని తగ్గించి అధిక బరువును తగ్గించి ఉలవల్ లడ్డూని చూపిస్తున్నానండి. ఉలవల్లో ఎక్కువగా ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ ఇంకా కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో ఉలవలు తీసుకోవడం వల్ల ఉలవల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట. ఉలవల లడ్డూని వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉలవల లడ్డు చేసుకోవడానికి ఇక్కడ నేను అరకప్పు దాకా బాదం, ఇంకా కొబ్బరి తురుము కొద్దిగా, ఇంకా ఇలాచీ దంచుకున్నది కొద్దిగా, ఇంకా 1 కప్పు వరకు బెల్లం పొడిని తీసుకున్నానండి. ఇవి గ్రామ్స్లో కూడా నేను అక్కడ నోట్ చేస్తాను. ఈ ఉలవలు కూడా నేను ఇక్కడ ఉలవల్ని 200 గ్రాముల దాకా ఉలవలు తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉలవలు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని డ్రైగా వేయించుకోవాలి ఉలవల్ని. మరి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా డ్రైగా వేయించుకోండి. ఇలా డ్రైగా టైం పడుతుంది కొంచెం వేగడానికి. టైం పట్టినా స్లోగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ ఉలవలను అయితే 200 గ్రాముల దాకా తీసుకున్నాను. చూసారు కదా, ఈ ఉలవలన్నీ కూడా వేగి ఇలా కలర్ మారుతాయి, అంతవరకు వేయించుకోవాలి. ఈ ఉలవలు వేయిస్తున్నప్పుడే మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి. చాలా హెల్త్కి మంచిది, అలాగే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఈ ఉలవల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు బాదం కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను 30 గ్రాముల దాకా బాదం తీసుకున్నాను. ఇంకా కావాలనుకుంటే బాదం ఎక్కువగా తీసుకోవచ్చు. బాదంతో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాదం కూడా డ్రైగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం పైన పొట్టు మీద కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఇది కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి కంప్లీట్గా చల్లారిన దాకా బయటే ఉంచి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలండి. లేదా మిల్లుకి ఇచ్చేనా మెత్తగా పొడి పట్టించుకోవచ్చు. ఉలవలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టించుకోవాలి. ఈ మిక్సీ పట్టించేటప్పుడు కూడా ఒకేసారి ఫోర్స్గా గ్రైండ్ చేయకుండా పల్స్ ఇచ్చుకుంటూ 2-3 పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీని కొంచెం దంచుకొని యాడ్ చేశాను. డైరెక్ట్గా ఇలాచీని 2-3 ఇలాచీని యాడ్ చేసుకొని పొడి చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా మెత్తగా పొడి అయిపోవాలండి. మనం మిల్లు పట్టించుకున్నా సరిపోతుంది, లేదంటే ఇంట్లోనైనా మిక్సీ పట్టించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలా రావాలన్నమాట. బాగా మెత్తటి పొడిలా రావాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మా చిన్నప్పుడు మా అమ్మ ఉలవ పిండి ఆడించేదనమాట. మా ఇంట్లో ఎక్కువగా ఉలవచారు, ఇలాంటి ఉలవలతో చేసే రెసిపీస్ ఎక్కువ చేసేది మా అమ్మ. ఈ ఉలవ పిండి ఆడించి ఇంట్లో పెట్టగానే నేను మా చెల్లి పంచదార కలుపుకొని తినేవాళ్ళం. చాలా బాగుండేదండి. ఇలాంటి పాత జ్ఞాపకాలు ఏమైనా మీకు గుర్తొస్తే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఉలవ పిండిలో పంచదార కలుపుకొని తింటే అదొక తీయని మెమరీస్ అనమాట. చాలా బాగుండేది. మా చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. బెల్లానికి బదులు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హెల్దీగా చేయడానికి బెల్లం పౌడర్ యాడ్ చేశాను. పంచదార అయితే ఈ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము కూడా 1 కప్పు వరకు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. అది ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా పర్వాలేదు. మా ఇంట్లో ఎక్కువగా మా అమ్మగారు ఉలవలతో చేసేవే పెట్టేవారు. అది హెల్త్కి చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. కాచిన నెయ్యి అయినా పర్వాలేదు, నేనైతే నార్మల్గా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఇది ఎదిగే పిల్లలకండి చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి, ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి కదా ఆడపిల్లల్లో, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉలవలు పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది.
రెగ్యులర్ అవుతాయి అన్నమాట పీరియడ్స్ కూడా. నెక్స్ట్ ఇలా కలుపుకున్న దాంట్లోకి కాచి చల్లార్చిన మిల్క్ పాలు కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పాలు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ యాడ్ చేసుకొని పిండికి కలుపుకోవాలి. తర్వాత ఉండలు చుట్టేసుకోవడమే, లడ్డూలా చుట్టేసుకోవాలి. పాలు ఇష్టం లేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యి ఎక్కువగా వేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. లేదా తడి బెల్లం తీసుకున్నా సరే ఉండలు చుట్టేసుకోవచ్చండి. నాకు తడి బెల్లం కాకుండా బెల్లం పౌడర్ వల్ల డ్రైగా వచ్చిందనమాట. దానివల్ల నేను మిల్క్ యాడ్ చేశాను. ఈ మిల్క్ వేయడం వల్ల కూడా టేస్ట్ రెట్టింపు అవుతుంది, చాలా బాగుంటుంది. ఇదే మాదిరిగా అన్నీ తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలు మనకి ఇలా తయారు చేసుకున్న ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ పిల్లలకైనా మనమైనా సరే ఒక్కొక్క లడ్డు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. పీరియడ్స్ అయితే రెగ్యులర్ అవుతాయి, ఇంకా ఐరన్ లోపం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అంతే అండి. ఈ హెల్దీ ఉలవల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఉలవలు బాదంతో తయారు చేసిన ఈ లడ్డూలు హెల్త్కి చాలా మంచిది. మీరు ఇంట్లో ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.